అందరికీ నమస్కారం. నేను రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. ఇండియాలో ది మోస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఏంటో మీకు అందరికీ తెలుసా? ఇది పన్నీర్ అని తేల్చారు. తర్వాత అడల్టరేషన్లో ఎక్కువ ఇబ్బంది పడుతుందంటే పాలు అండ్ స్పైసెస్. మన ఏదైతే మనం రొటీన్ ఫుడ్స్లో, కర్రీస్లో వాటిలో వాడుతున్న స్పైసెస్ మోస్ట్ అడల్టరేటెడ్ అవుతున్నాయని తెలుస్తుంది అనమాట. సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 80 to 85% డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో ఈ మధ్యన చేసిన రైడ్స్లో 80 to 85% ఆఫ్ ది పన్నీర్ ఏదైతే దొరికిందో అదంతా అడల్టరేటెడ్ అని తెలిసిందనమాట. అది సో ఎందుకు అడల్టరేట్ చేస్తున్నారంటే బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఉద్దేశంతో అడల్టరేషన్ అనేది చేస్తున్నారు అనమాట. అది సో మన మ్యాక్సిమం వెజిటేరియన్స్ అందరూ కూడా పన్నీరు ప్రోటీన్ సోర్స్ గురించి ఎక్కువ మంది పన్నీరు మన వెజిటేరియన్స్ వాడుతూ ఉంటారు. సో దాని మూలంగా కన్సెప్షన్ ఆఫ్ ది పన్నీర్ ఇన్ ఇండియా చాలా వ్యాస్ట్ అనమాట, హ్యూజ్. సో హ్యూజ్ క్వాంటిటీ పన్నీర్ అవసరం పడుతుంది. సో దానికోసం ఏం చేస్తున్నారంటే బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్స్, స్టార్చ్, డిటర్జెంట్స్, ఫార్ములిన్ ఇలాంటివన్నీ కలిపి బల్క్గా తయారు చేస్తున్నారు. ఈవెన్ రైడ్స్లో తెలిసింది ఏంటంటే తయారు చేస్తున్న ప్లేసెస్ కూడా మోస్ట్ కంటామినేటెడ్, ఇల్లిక్విడ్ దాంతో పన్నీర్ తయారు చేస్తున్నారు. సో అంచేత మన మార్కెట్లో విరివిగా దొరికే పన్నీర్ కానీ అన్నింటిలోని కూడా అడల్టరేట్ ఉంటుంది కాబట్టి దట్ హార్మ్స్ యువర్ బాడీ. సో అంచేత ఈ పాయింట్స్ అన్ని మీరు జ్ఞాపకుంచుకోవాలి. ఎప్పుడైనా మీరు పన్నీరు మీరు కొనాలనుకున్నప్పుడు ఓన్లీ ట్రస్టెడ్ బ్రాండ్స్నే మాత్రం చూసుకొని ప్యాకేజ్ మీద ఏం రాశారనేది కూడా చూసుకోవాలన్నమాట. ఎక్కడ పెడితే అక్కడ, ఎందుకంటే అన్ని మాల్స్లోని, అన్ని అవుట్లెట్స్లోని విరివిగా ఎక్కడ పెడితే అక్కడ దొరికేది ఈ పన్నీర్ అనమాట. అది చిన్న చిన్న షాపుల్లోని, చిన్న చిన్న హోటల్స్లోని, ఈవెన్ స్వీట్ షాప్స్లోని అటువంటి దొరుకుతుంది అనమాట. సో అంచేతన అది క్వాలిటీ పన్నీర్ వాడితేనే మీ ఆరోగ్యానికి క్వాలిటీ ప్రోటీన్ మీకు వస్తుంది కాబట్టి అది ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం దీన్ని మానిటర్ చేయడం కష్టము. ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, లేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ మానిటర్ చేయడము చాలా కష్టం. ఎందుకోసం అంటే విరివిగా ఎక్కడ పెడితే అన్ని దగ్గర దొరుకుతుంది కాబట్టి మానిటరింగ్ అనేది కష్టం కాబట్టి మనమే జ్ఞాపకుంచుకోవాలి. దీన్ని ఎలా మనం చెక్ చేయొచ్చు అంటే ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. మనం అయోడిన్ని డ్రాప్స్ పన్నీర్ మీద వేస్తే, ఇఫ్ ఇట్ ఈజ్ ప్యూర్ పన్నీర్ అయితే అది కలర్ చేంజ్ అవ్వదు. అది ఇన్ కేసు అది కలుషితమైన అడల్టరేటెడ్ పన్నీర్ అయితే బ్లూ కలర్గా మారుతుంది అనమాట. అది దీంట్లో కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండొచ్చు, బట్ ఇది ఓన్లీ మనకి అందాక మనం తెలియడానికి చేసుకునే ప్రక్రియ అనమాట. అది సో అందరూ గమనిస్తారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.